ఈడ జరిగేదంతా ఒకటే రూల్ మీద జరుగుతుంది. పుష్పగాడి రూల్. 'పుష్ప 2లో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నీ అనేక ఊహాగానాలకు దారితీస్తున్నాయి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఒకవైపు అల్లు అర్జున్ని ఖండిస్తూ సోషల్ మీడియా మొత్తం హోరెత్తుతుంటే, కొంతమంది మాత్రం పండగ చేసుకుంటున్నారు. తగ్గనోన్ని తొక్కి పడేశామంటూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప 2తో వైల్డ్ ఫైర్ రావడం ఏమో కానీ అల్లు అర్జున్ అరెస్ట్ వార్త వరల్డ్ వైడ్గా వైల్డ్ ఫైర్ సృష్టించింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తీరు, అరెస్ట్ అయిన టైం, హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు ముందే హడావుడిగా అరెస్ట్ చేయడం, సరిగ్గా కోర్టుకి శని ఆదివారాలు సెలవుల నేపథ్యంలో శుక్రవారమే అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్పై అనుమానాలకు తావిస్తుంది. అయితే పుష్ప 2 బెనిఫిట్ షో టైంలో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక ప్రాణం బలైంది. తప్పు ఎవరి వల్ల జరిగిందంటే తవ్వే కొద్దీ కారణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరిని నిందించలేం. ఎందుకంటే అక్కడ జరిగింది హత్యో ఆత్మహత్యో కాదు, ఆకస్మిక ఘటన. పగతోనో ప్రతీకారంతోనో కావాలని చేసింది కాదు. అయినా సరే కొన్ని ఘటనలు జరిగినప్పుడు బాధ్యత వహించాల్సిందే. జరిగిన ఘటనలో తన ప్రమేయం ఎంత అన్నది కాదు, ఆ ఘటనకి నైతిక బాధ్యత వహించారా లేదా అన్నదే ముఖ్యం. అల్లు అర్జున్ జరిగిన ఘటనపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేయడమే కాకుండా ఆర్థిక సాయం చేసి ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా ఆదుకుంటామని కోట్లాది మంది ప్రజల సాక్షిగా మాటిచ్చారు. సినిమా డైరెక్టర్ సుకుమార్ అయితే తాను ఎన్నేళ్లు కష్టపడ్డా కూడా ఒక ప్రాణాన్ని పోయలేను అని చాలా బాధపడ్డాడు కూడా. కేసు కోర్టు పరిధిలో ఉండగా ఇలాంటి హడావుడి అరెస్టులు ఉంటాయని అల్లు అర్జున్ ఊహించి ఉండకపోవచ్చు. అందుకే శుక్రవారం నాడు తన ఇంటికి పోలీసులు వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉన్నాడు అల్లు అర్జున్. ఏదో ఎంక్వైరీకి వచ్చి ఉంటారని అనుకున్నాడే తప్ప అరెస్ట్ చేస్తారని అస్సలు ఊహించలేదు. కానీ పోలీసులు మాత్రం కనీసం అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకొని వస్తానన్నా ఒంటరిగా వదల్లేదు. బెడ్రూమ్ దగ్గర కూడా కాపలాగా వెళ్లారంటే పైనుంచి ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా అల్లు అర్జున్ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో పోరాడి ఇండియాను ఏం గెలిపించకపోవచ్చు, కానీ కోట్లాది మంది మనసుల్ని గెలిచాడు. ఒక నటుడిగా అందుకే జాతీయ అవార్డును అందుకున్నాడు. అయితే అక్కడున్నది అల్లు అర్జున్ కాబట్టే ఇంత హడావుడి, ఇంత హంగామా. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త బయటకు వచ్చిందో, అయ్యో పాపం అదేంటి, అతనైతే హత్యలు చేశాడా, దోపిడీలు చేశాడా, అంత దారుణంగా అరెస్ట్ చేస్తున్నారని అనుకున్న వాళ్ళు కొందరైతే భలే అయింది, తలపొగరు తగ్గింది, లేకపోతే మా వాళ్ళపై తల ఎగరేస్తాడా, మా వాళ్ళని కాదని అపోజిషన్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా, తగ్గేదేలే అంటాడా, ఇప్పుడు చూస్తాం ఎలా తగ్గాడో అని హేళన చేస్తూ రాక్షస ఆనందం పొందుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. మరికొంతమంది అయితే ఇదంతా పుష్ప 2 ప్రమోషన్ కోసం, గత 2 రోజులు నుండి మోహన్ బాబు ఇష్యూతో పుష్ప 2 పక్కకు వెళ్ళిపోయింది, కావాలనే పుష్ప 2 అటెన్షన్ కోసం ఈ అరెస్ట్ డ్రామా అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దేశ విదేశాలు తిరిగి తన సినిమాని ప్రమోట్ చేసుకున్న అల్లు అర్జున్ తనంతట తానే అరెస్ట్ అయ్యి పుష్ప 2ని ప్రమోట్ చేసుకునేంత కర్మ పట్టిందా? అరెస్టు, కోర్టులు, న్యాయస్థానాలు ఇవన్నీ అల్లు అర్జున్ పరిధిలో ఉండే అంశాలా? ఒక్కసారి ఆలోచించండి. పుష్ప 2కి క్రేజ్ తగ్గుతుందని ఏకంగా తనంతట తానే అరెస్ట్ అవుతాడా? ఇది మరీ దారుణమని మరికొంతమంది అంటున్నారు. పుష్పగాడు తగ్గితే చూద్దామని చాలామంది ఎదురు చూస్తుండారులే. ప్రతోడికి ఉంటదిరా నొప్పి, ఒకడు జమ్మున ఎదుగుతా ఉంటే వాడెప్పుడు డౌన్ పడతాడా చూద్దామని. పుష్ప 2లో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ సినిమాకు మాత్రమే పరిమితం కాదు, అది అతని వ్యక్తిగత జీవితానికి కూడా సరిపోతుంది. నిజంగానే అతను పడతాడా అని చూద్దామా అని చాలా మంది కాసుకొని కూర్చున్నారు. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ ఈరోజు పడ్డాడనే అనుకుందాం. పడ్డ ప్రతోడు చెడ్డోడైతే కాదు, పడ్డాడు కదా, మళ్ళీ లేస్తాడు. అతన్ని లేపడానికి మళ్ళీ మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటైంది. కష్టంలో తోడుగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి వచ్చారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు, నాగబాబు ఇంటికొచ్చి మరీ ఓదార్చారు. బయట వాళ్ళు ఎంతైనా ట్రోల్ చేయవచ్చు, ఎంతకైనా దిగజారి మాట్లాడవచ్చు, ఈ ఒక్క ఇన్సిడెంట్తో మేమంతా ఒక్కటే అని నిరూపించారు. బట్ నిజం కంటే పీడకల ఏముంటుంది? ఎవ్వరూ ఊహించినట్టుగా ఒక ప్రాణం పోవడం, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కూడా ఒక పీడకలే.